ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు మానేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు మానేయడం అంటే అసలు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఉద్యోగం కష్టంగా ఉందని మీరు మానేస్తే అసలు మీరు ప్రశాంతంగా, సుఖంగా ఎలా ఉంటారు? అసలు మీరు ఎందుకు ఆ కంఫర్ట్ జోన్ అనేది చూజ్ చేసుకుంటున్నారు? ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోకం నెంబర్ 4లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఓ అర్జున, ఏ మనిషి అయితే అతను పనిని చెయ్యకుండా ఉంటాడో అతను కర్మ బంధనాల నుంచి విముక్తి పొందడు. ఆ పని కష్టంగా ఉందని నేను సన్యాసం అయిపోతా అని ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళి అని ఉంటే అతను సన్యాసంలో పూర్తి జ్ఞానం అనేది పొందడు. ఎందుకంటే సన్యాసంలో కూడా అతను ఇక్కడ జరిగేవి అన్ని మనసులో తిరుగుతూనే ఉంటాయి. అతను బతికి ఉన్నంత కాలం అతని మనసులో ఆలోచనలు అనేది ఇంకా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరులో ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండింగ్ అవుతుంది. ఒక ఐటీ ఉద్యోగి క్విట్ మై జాబ్ ఫర్ అ పీస్ అని పోస్ట్ చేశాడు. అతను జాబ్ అనేది క్విట్ చేసి కొన్ని రోజులతో పాటు అతను తిరుగుతూ అబ్బా ఇదిరాబాయ్ లైఫ్, జీవితం అంటే ఇలా ఉండాలి అని అతను నిర్ణయించుకున్నాడు. కానీ అదే యొక్క ఉద్యోగి మరికొన్ని రోజుల తర్వాత అసలు నిజమైన బాధ్యత, అసలు మనము చేసే పనిలోనే సుఖం ఉందని మొదలు అదే సేమ్ ఆ ఉద్యోగి అనేది మళ్ళీ పోస్ట్ చేశాడు. కాబట్టి మనం ఈ శ్లోకం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనం ఏదైతే పని చేస్తామో మనం ఆ పనిలో మార్పులు చేయాలి, కానీ మనం ఆ పని పూర్తిగా మనము వదిలేయొద్దు. మనం ఏదైతే పని చేస్తామో మనం దాన్ని సక్రమంగా, ధర్మంగా అనేది మనం చేస్తే మనకి ఆ పని నుంచి ఏదైతే మనం రిజల్ట్ అనేది మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఏది రిటర్న్ అనేది ఆశించకూడదు. మనం చేసే పని ధర్మంగా, సక్రమంగా ఉంటే మనము జీవితంలో ఏదో ఒక రోజు మనము ఏదైనా సాధించగలుగుతాం. హరే కృష్ణ.